పడినటువంటి వారు ఎలా ఉంటారు? ముండ్ల పొదలో విత్తబడినటువంటి విత్తనాలు ఏం చేస్తాయి? ముండ్ల పొదలో పడినప్పుడు ముండ్ల పొదలు అడ్డుకుని ఆ యొక్క విత్తనాలని పైకి రాకుండా అణిచివేస్తాయి. అనగా మనకి కష్టాలు, ధన మోసం అన్నాడు ఇక్కడ. మనం ధన విషయంలో మోసపోవచ్చు, మనం ధనాన్ని కోల్పోవచ్చు. ఐహిక విచారం అంటే లోక సంబంధమైనటువంటి అనేక శోధనలు, శ్రమలు, వేదనలు, కుటుంబంలో సమస్యలు, రోగాలనేటటువంటి సమస్యలు అనేకమైనవి మనల్ని చుట్టినప్పుడు మనం ఏం చేస్తాము? డబ్బు విషయంలో మోసపోవడం వల్ల మనం ఏం అనుకుంటామంటే, ఈ దేవుడిని నమ్ముకున్న తర్వాత మనకి ఇన్ని రోగాలు, ఇన్ని శోధనలు, ఈ ఉన్న డబ్బంతా పోయింది, ఎందుకు ఇంకా మనకి ఈ దేవుడు ఉన్నప్పుడు దేవుడు మనల్ని కాపాడాలి కదా. అన్యుల్ని దేవుడు ఎంతగానో ఆశీర్వదిస్తున్నాడు. దేవుడు